కూడా వినిపిస్తున్నాయి. పీరియడ్స్ వచ్చాయని విద్యార్థిని బయట కూర్చోబెట్టి పరీక్ష రాయించిన స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి అని ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఆ బాలిక ముఖాన్ని మాత్రం మేము చూపించడం లేదు, కానీ ఆ బాలిక ఒక మెట్ల పైన కూర్చొని ఎగ్జామ్ రాస్తూ ఉంది. అందరూ స్కూల్లో క్లాస్ రూమ్లో తరగతి గదిలో కూర్చొని ఎగ్జామ్ రాస్తూ ఉంటే ఆ బాలిక మాత్రం అక్కడ మెట్లపై కూర్చొని దూరంగా ఒంటరిగా బయట కూర్చొని ఎగ్జామ్ రాస్తుంది. దీనికి కారణం ఆ బాలికకు పీరియడ్స్ వచ్చాయని స్కూల్ మేనేజ్మెంట్ ఇంత దుర్మార్గమైన నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని క్లాస్ టీచర్ ప్రిన్సిపల్కు తెలియచేయడంతో ప్రిన్సిపల్ ఆ విద్యార్థిని బయట కూర్చోబెట్టి పరీక్ష రాయించమని ఆదేశించినట్టుగా తెలుస్తోంది. 8వ తరగతి చదువుతున్న ఆ విద్యార్థిని పీరియడ్స్ వచ్చాయనే కారణంతో బయటకు పంపించి దూరంగా క్లాస్ రూమ్కి దూరంగా కూర్చోబెట్టి పరీక్ష రాయిస్తుంది. ఈ వార్త మీడియాలో రావడంతో వెంటనే పోలీసులు కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. విద్యాశాఖ కూడా కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. మొత్తం రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆ స్కూల్ మేనేజ్మెంట్ పై కఠిన చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. తమిళనాడులో ఇలాంటి ప్రాక్టీస్ చాలా చోట్ల జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. తమిళనాడులో ఈ దురభిప్రాయం, ఈ దురాచారం ఇంకా చాలా స్కూళ్లలో కొనసాగుతున్నట్టుగానే తెలుస్తోంది. పీరియడ్స్ వచ్చిన విద్యార్థులను స్కూల్కి రానివ్వకపోవడమో లేదంటే అత్యవసర సమయంలో ఇలా పరీక్షలకు రాయటానికి వస్తే వాళ్లను దూరంగా వేరే చోట కూర్చోబెట్టి పరీక్షలు రాయించటమో లాంటి దురాచారం ఇంకా తమిళనాడులో చాలా చోట్ల కొనసాగుతోందని చెప్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నది తమిళనాడులోని చిద్భవనానంద మెట్రిక్ స్కూల్. అది ఆ స్కూల్లో 8వ తరగతి పరీక్షకు హాజరైన విద్యార్థినికి పీరియడ్స్ కారణంతో దూరంగా కూర్చోబెట్టి తరగతి గదులకు దూరంగా బయట కూర్చోబెట్టి పరీక్ష రాయిస్తున్న దృశ్యాలు. ఇది అమానుష ఘటన అంటూ చాలా మంది చెబుతూ ఉన్నారు. ఇలాంటి అమానుష ఘటనను ఖండించాలి. ఇంతటి అమానుషానికి పాల్పడిన స్కూల్ మేనేజ్మెంట్ పై కఠిన చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి ఒకసారి అక్కడ వీడియో చిత్రీకరణ చేస్తూ ఉన్నప్పుడు ఏం జరిగిందో చూద్దాం. ఆ బాలిక ఏం మాట్లాడుతుందో చూద్దాం. கட்டு என்ன எக்ஸாமு என்ன எக்ஸாம் பாப்பா? ஏன் இங்கே உட்காந்து எழுதிட்டுருக்கா? ஆ கட்டு என்ன எக்ஸாமு என்ன எக்ஸாம் பாப்பா? ஏன் இங்கே உட்காந்து எழுதிட்டுருக்கா? யார் இங்கே உட்காந்து எழுத சொன்னது? எந்த மிஸ்ஸு? பிரின்ஸிபல் மிஸ்ஸும் உனக்கு இங்கே உட்காந்து படியில் உட்காந்து எக்ஸாம் எழுத சொன்னாங்களா? ஆ இதுக்கு முன்னாடி எப்போ எழுதுன எக்ஸாமு? மண்டே இப்போ இங்கே தான் உட்காந்து எழுதுனியா? எந்த டெஸ்கில் முன்னாடி உட்காந்து பாஸ்போர்ட்டில் தான் உட்காந்து எழுதுனியா? ஆ சரி எழுது. ஏன் மிஸ் ஒன்றும் சொல்லலையா? உள்ள கிளாஸ்க்குள்ள உட்காரணும் நீ சொல்லலையா? ஆ புரியல. கிளாஸ் மிஸ் இங்கே கூப்பிட்டாங்க அங்கே வர சொல்லி அதுக்கப்புறம் பிரின்சிபல் மிஸ் இங்கேயே உட்காந்து எழுத சொல்லிட்டாங்க. பிரின்சிபல் மிஸ் உன்னை இங்கேயே உட்காந்து எழுத சொல்லிட்டாங்களா? ஆ ஏஜென்ட் பண்ணால் உள்ளே உட்காந்து ரூமில் உட்காந்து எழுதக்கூடாதாம்மா, వీధిలో ఉட்காந்து தான் எழுதணுமா? ఈ అమానుష ఘటనపై తమిళనాడులో నిరసనలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఆ స్కూల్ మేనేజ్మెంట్ పై కఠిన చర్యలు తీసుకోవాలి అనే డిమాండ్లు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఈ అమానుష ఘటనపై మీరేమనుకుంటున్నారు? ఎటువంటి శిక్షలు ఆ స్కూల్ మేనేజ్మెంట్ పై తీసుకోవాలి, ఎటువంటి చర్యలు తీసుకోవాలి మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో తెలియచేయండి. మా ప్రతినిధి సురేష్తో మాట్లాడదాం. సురేష్, ఈ ఘటనపై అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఏదైతే తమిళనాడు కోయంబత్తూరులో వెలుగు చూసినటువంటి సంఘటన మానవత్వం మంటగర్చేలాగా ఉందనే చెప్పాలి. ఏదైతే విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పించేటువంటి ఉపాధ్యాయులు ఇటువంటి చర్యలు పాల్పడడం అనేది ఇది నిజంగా సిగ్గుచేటనే భావించాలి. ఏదైతే విద్యార్థులకు ఏదైతే వాళ్ళ భవిష్యత్తుకు ఉన్నత స్థాయికి ఎదిగేందుకు ఎంతో దోహదపడి వాళ్ళ వెలుగు నింపేందుకు ఉండేటువంటి ఉపాధ్యాయులు మానవత్వం మంటగలిచేలాగా ఒక అమ్మాయి ఏదైతే నెలసరి అవడంతో అమ్మాయి ఎగ్జామ్కి వచ్చినటువంటి తరుణంలో క్లాస్ రూమ్ లో కూర్చోబెట్టకుండా బయట కూర్చోబెట్టి ఎగ్జామ్ రాయించినటువంటి సంఘటన మాత్రం ఒకసారిగా తమిళనాడు రాష్ట్రంలో మరొక వెలుగు చూసినటువంటి ఇది పెద్ద చర్చనీయాంశమైనటువంటి పరిస్థితి. ఏదైతే స్కూల్లో ఏదైతే చదువుకోవడంలో ఏ మారుమూల ప్రాంతస్తులో చేస్తే ఏదైనా అనాగరికతతో భావించవచ్చు. అయితే విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించేటువంటి ఉపాధ్యాయులు ఇటువంటి చర్యలు పాల్పడితే ఇది సమాజం ఎక్కడ పోతుందంటూ కూడా అనేక మంది వాపోతున్నటువంటి పరిస్థితి. అయితే ఆ స్కూల్ యాజమాన్యం నిర్వహించినటువంటి ఈ కార్యక్రమం తీవ్ర విమర్శలకు దారితీస్తుందని చెప్పాలి. అయితే ఏదైతే ఆ అమ్మాయి 7వ తారీఖు 9వ తారీఖు పరీక్షకు హాజరవడం జరిగింది. 7వ తారీఖు వెళ్ళినప్పుడు ఈ విధంగా కూర్చోబెట్టి రాయించారనేసి అమ్మాయి తల్లిదండ్రులకు చెప్పడంతో 9వ తారీఖున ఎగ్జామ్ రాసినప్పుడు వాళ్ళ తల్లి వెళ్ళి ఆ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసినటువంటి పరిస్థితి
ఆ వీడియో కాస్త వైరల్ అయి పెద్ద చర్చనీయాంశం మారింది. దీని మీద ఆ యొక్క విద్యాశాఖ సంబంధించినటువంటి మంత్రి కూడా స్పందించినటువంటి పరిస్థితి. ఏదైతే వెంటనే ఆ స్కూల్ యాజమాన్యం ఎవరైతే ఇటువంటి చర్యలు పాల్పడ్డారో వాళ్ళు సస్పెండ్ చేయాలంటూ కూడా మంత్రి కూడా ఆదేశించినట్టు తెలుస్తుంది. అయితే దీని మీద పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. ఎవరైతే ఆ యొక్క స్కూల్ యాజమాన్యం ఆ ప్రిన్సిపల్ కావచ్చు, లేకపోతే ఆ టీచర్స్ ఎవరు ఈ యొక్క ఆ అమ్మాయిని ఈ రకమైనట్టు బయట కూర్చోబెట్టి రాయించారో వాళ్ళని సస్పెండ్ చేయాలంటూ కూడా అనేక మంది విద్యార్థి సంఘాలు కావచ్చు, అనేక మంది తెలియజేయడంతో ఆ ప్రిన్సిపల్ ని కూడా సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఇలాంటి సంఘటన గతంలో కూడా ఒకసారి వెలుగు చూసినటువంటి పరిస్థితి. ఇలాంటివి రిపీటెడ్ గా జరగడం ఎక్కడికి వెళ్తుంది సమాజం? ఇప్పుడున్నటువంటి తరుణంలో ఈ సమాజంలో కూడా ఇటువంటి ఏదైతే చర్యలు ఉన్నాయో ఇవి ఏమాత్రం సహించేది కాదు. ఎందుకు ఇలా ఉన్నటువంటి కార్యకలాపాలు పాల్పడుతున్నారు? ఒక విద్యాబుద్ధులు తెలిసినటువంటి ఒక ఉపాధ్యాయులు ఈ రకంగా వ్యవహరించడం ఏంటో. కానీ ఇలాంటి ప్రాక్టీస్ తమిళనాడులో చాలా చోట్ల జరుగుతోంది అనే విమర్శలు కూడా వస్తున్నాయి. అక్కడ విద్యాశాఖ అసలు పట్టించుకోవడం లేదా? ఏదైతే ఇదే తరహా అయినటువంటి ఘటన గతంలో కూడా ఒకసారి వెలుగు చూస్తుందని చెప్పాలి. అయితే దీని మీద ప్రత్యేకించి ఇప్పుడు ఈ యొక్క వీడియో ఏదైతే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవడంతో ఒకసారిగా మరోసారి చర్చనీయాంశంగానే మారిందని చెప్పాలి. అయితే గతంలో కూడా ఇటువంటి పునరావృతం కాకుండా చూసుకుంటామనేసి అని అప్పటి ఉన్నటువంటి మంత్రి తెలియజేసినప్పటికీ మళ్ళా చదువుమూల సంఘటన ఇలాంటి సంఘటనలు అయితే పునరావృతం అవుతూనే ఉన్నాయని భావించాలి. అయితే ఇలాంటి వాటి పట్ల ఇలాంటి చర్యల పట్ల కఠినమైనటువంటి నియమ నిబంధనలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని వస్తే కానీ దీనికి మార్గం ఉండదన్నది తల్లిదండ్రులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. రైట్ సురేష్, తమిళనాడులో ఒక దురాచారం ఇంకా కొనసాగుతూనే ఉంది. పీరియడ్స్ వచ్చాయని ఒక విద్యార్థిని బయట కూర్చోబెట్టి పరీక్షలు రాయించింది స్కూల్ యాజమాన్యం. తమిళనాడులోని కోయంబత్తూరులో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. దళిత విద్యార్థిని పట్ల ఒక స్కూల్ యాజమాన్యం అమానుష్యంగా వ్యవహరించింది. ఆ విద్యార్థిని బయట కూర్చోబెట్టి పరీక్ష రాయించింది. దీంతో ఆ విద్యార్థిని తల్లి అక్కడికి వచ్చి వీడియో తీసి మీడియాకు చూపించింది. అలాగే అధికారులు కూడా ఫిర్యాదు చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఒక్కసారిగా ఆగ్రహం కూడా కట్టలు తెంచుకుంది. అందరూ డిమాండ్ చేస్తున్నారు ఇంతటి అమానుషానికి పాల్పడిన ఆ స్కూల్పై కఠిన చర్యలు తీసుకోవాలని. అయితే ఇది ఈ ఒక్క స్కూల్లోనే కాదు, తమిళనాడులో చాలా స్కూళ్లలో ఇలాంటి దురాచారం కొనసాగుతోంది అని చెబుతూ ఉన్నారు. ఇలాంటి దురాచారంపై అక్కడి ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోలేకపోతుంది అనే విమర్శలు కూడా వస్తున్నాయి. என்ன எக்ஸாம் பாப்பா? ஏன் இங்கே உட்காந்து எழுதிட்டு இருக்கா?